స్వాగతం శివభక్తులారా. ఈరోజు మీకోసం 3 లెవెల్స్ శివ క్విజ్ ఛాలెంజ్ తీసుకొచ్చాము. ఫస్ట్ లెవెల్ ఈజీ లెవెల్, సులభమైన ప్రశ్నలు ఉంటాయి. సెకండ్ లెవెల్ మీడియం లెవెల్, కొంచెం కష్టమైన ప్రశ్నలు ఉంటాయి. థర్డ్ లెవెల్ హార్డ్ లెవెల్, నిజమైన శివభక్తులు మాత్రమే చెప్పగలుగుతారు. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి 5 సెకండ్ సమయం ఉంటుంది. 60 ఔట్ ఆఫ్ 60 స్కోర్ చేస్తే మీరు నిజమైన శివభక్తులు. శివుడు ఏ పర్వతంపై నివసిస్తాడు? ఏ హిమాలయ పర్వతం, బి కైలాస పర్వతం, సి మేరు పర్వతం, డి మహేంద్రగిరి పర్వతం. కరెక్ట్ ఆన్సర్ బి కైలాస పర్వతం. శివుని వాహనం ఏది? ఏ సింహం, బి నంది, సి గరుడు, డి నెమలి. కరెక్ట్ ఆన్సర్ బి నంది. శివుని చేతిలో ఉండే ప్రధాన ఆయుధం పేరు ఏమిటి? ఏ సుదర్శన చక్రం, బి గాంధీవం, సి త్రిశూలం, డి వజ్రాయుధం. కరెక్ట్ ఆన్సర్ సి త్రిశూలం. శివుడు నృత్యం చేసే రూపాన్ని ఏమని పిలుస్తారు? ఏ నటరాజు, బి పశుపతి, సి లింగోద్భవుడు, డి కాలభైరవుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ నటరాజు. శివుని అర్ధభాగంలో పార్వతీదేవి ఉండే రూపాన్ని ఏమంటారు? ఏ నటరాజు, బి అర్ధనారీశ్వరుడు, సి దక్షిణామూర్తి, డి భైరవుడు. కరెక్ట్ ఆన్సర్ బి అర్ధనారీశ్వరుడు. భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రధాన జ్యోతిర్లింగాలు ఉన్నాయి? ఏ 9, బి 11, సి 12, డి 108. కరెక్ట్ ఆన్సర్ సి 12. హిందూ పురాణాల ప్రకారం శివుడికి కోపం వచ్చినప్పుడు తెరిచే కన్ను ఏది? ఏ కుడి కన్ను, బి ఎడమ కన్ను, సి మూడో కన్ను, డి ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ సి మూడో కన్ను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఏది? ఏ వారణాసి, బి శ్రీశైలం, సి తిరుపతి, డి కేదారినాథ్. కరెక్ట్ ఆన్సర్ బి శ్రీశైలం. ప్రతి సంవత్సరం శివుని పూజించే అత్యంత పవిత్రమైన రాత్రిని ఏమంటారు? ఏ దీపావళి, బి శ్రావణ సోమవారం, సి కార్తీక పౌర్ణమి, డి మహాశివరాత్రి. కరెక్ట్ ఆన్సర్ డి మహాశివరాత్రి. శివుని గొంతు నీలి రంగులో ఉండటం వల్ల ఆయనకు ఉన్న పేరేమిటి? ఏ నీలకంఠుడు, బి శంభుడు, సి మహేశ్వరుడు, డి బోలాశంకరుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ నీలకంఠుడు. శివుని మెడలో ఆభరణంగా ఉండే పాము పేరేమిటి? ఏ తక్షకుడు, బి వాసుకు, సి శేషనాగు, డి కాళీయుడు. కరెక్ట్ ఆన్సర్ బి వాసుకు. శివుని తలపై గంగతో పాటు ఉండే ఖగోళ వస్తువు ఏది? ఏ నక్షత్రం, బి సూర్యుడు, సి చంద్రవంక, డి తోకచుక్క. కరెక్ట్ ఆన్సర్ సి చంద్రవంక. తనను శరణు కోరిన మార్కండేయుడిని కాపాడటానికి
శివుడు ఏ దేవుడిని జయించాడు? ఏ ఇంద్రుడు, బి వరుణదేవుడు, సి శనిదేవుడు, డి యమధర్మరాజు. కరెక్ట్ ఆన్సర్ డి యమధర్మరాజు. పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ముందు శివుని మొదటి భార్య దాక్షాయణి ఎవరు? ఏ సతీదేవి, బి గంగాదేవి, సి లక్ష్మీదేవి, డి సరస్వతీదేవి. కరెక్ట్ ఆన్సర్ ఏ సతీదేవి. శివుణ్ణి పూజించేటప్పుడు ఏ ఆకులను సమర్పించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు? ఏ తులసి ఆకులు, బి బిల్వపత్రాలు, సి తమలపాకులు, డి వేప ఆకులు. కరెక్ట్ ఆన్సర్ బి బిల్వపత్రాలు. త్రిపురాసురులు అని రాక్షసును సంహరించడానికి శివుడు ఉపయోగించిన విల్లు పేరేమిటి? ఏ గాంధీవం, బి కోదండం, సి శార్ంగం, డి పినాకం. కరెక్ట్ ఆన్సర్ డి పినాకం. గురువుగా మారి మౌనంగానే మునులకు జ్ఞానోపదేశం చేసే శివుని రూపాన్ని ఏమంటారు? ఏ కాలభైరవుడు, బి దక్షిణామూర్తి, సి వీరభద్రుడు, డి నటరాజు. కరెక్ట్ ఆన్సర్ బి దక్షిణామూర్తి. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆగ్రహించిన శివుడు తన జట నుండి సృష్టించిన భయంకరమైన వీరుడెవరు? ఏ మల్లికార్జునుడు, బి కార్తికేయుడు, సి వీరభద్రుడు, డి భైరవుడు. కరెక్ట్ ఆన్సర్ సి వీరభద్రుడు. బ్రహ్మదేవుని 5వ తలను నరికినందుకు శివుడికి అంటుకున్న బ్రహ్మహత్యా పాతకం ఏ నగరంలో వదిలిపోయింది? ఏ హరిద్వార్, బి ప్రయాగ, సి రామేశ్వరం, డి కాశీ. కరెక్ట్ ఆన్సర్ డి కాశీ. హిందూ పురాణాల ప్రకారం శివుని ఒంటిపై ధరించే వస్త్రం ఏ జంతువుకు చెందినది? ఏ సింహం చర్మం, బి ఏనుగు చర్మం, సి జింక చర్మం, డి పులి చర్మం. కరెక్ట్ ఆన్సర్ డి పులి చర్మం. శివుని వాహనమైన నంది ఎవరి కుమారుడిగా పురాణాలలో పేర్కొనబడింది? ఏ శిలాద మహర్షి, బి కశ్యప ప్రజాపతి, సి భరద్వాజ మహర్షి, డి అత్రి మహర్షి. కరెక్ట్ ఆన్సర్ ఏ శిలాద మహర్షి. శివుని 5 ముఖాలలో ఆకాశతత్వానికి మరియు ఈశాన్య దిక్కుకు ప్రాతినిధ్యం వహించే ముఖం ఏది? ఏ అఘోర, బి ఈశాన, సి వామదేవ, డి సద్యోజాత. కరెక్ట్ ఆన్సర్ బి ఈశాన. త్రిపురాసురులను సంహరించడానికి శివుడు భూమిని రథంగా చేసుకున్నప్పుడు ఆ రథానికి సారథిగా ఎవరు వ్యవహరించారు? ఏ మహావిష్ణువు, బి ఇంద్రుడు, సి బ్రహ్మదేవుడు, డి వాయుదేవుడు. కరెక్ట్ ఆన్సర్ సి బ్రహ్మదేవుడు. తనను పట్టుకోవడానికి వచ్చిన భస్మాసురుడి నుండి తప్పించుకోవడానికి శివుడు ఏ దేవుని సహాయం కోరాడు? ఏ బ్రహ్మ, బి మోహిని రూపంలో ఉన్న విష్ణువు, సి వినాయకుడు, డి ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ బి మోహిని రూపంలో ఉన్న విష్ణువు.
పార్వతీదేవి కంటే ముందు జన్మలో సతీదేవిగా ఉన్నప్పుడు ఆమె తండ్రి అయిన ఏ ప్రజాపతి శివుణ్ణి అవమానించి యజ్ఞం చేశాడు? ఏ దక్ష ప్రజాపతి, బి భృగు ప్రజాపతి, సి మరీచి ప్రజాపతి, డి అంగిరసుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ దక్ష ప్రజాపతి. శివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేసి లంకా నగరానికి రాజుగా మారిన పరమశివ భక్తుడు ఎవరు? ఏ విభీషణుడు, బి కుంభకర్ణుడు, సి బాణాసురుడు, డి రావణాసురుడు. కరెక్ట్ ఆన్సర్ డి రావణాసురుడు. శివుని జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన కేదారినాథ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి మధ్యప్రదేశ్, డి జమ్మూ కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ బి ఉత్తరాఖండ్. దక్షిణ భారతదేశంలో ఉన్న పంచభూత లింగాలలో తమిళనాడులోని తిరువణ్ణామలై క్షేత్రం ఏ తత్వానికి ప్రతీక? ఏ పృథ్వీలింగం భూమి, బి అగ్నిలింగం, సి జలలింగం, డి వాయులింగం. కరెక్ట్ ఆన్సర్ బి అగ్నిలింగం. సముద్ర మదనంలో పుట్టిన హాలాహల విషాన్ని శివుడు ఏ పేరుతో ప్రసిద్ధి చెందాడు? ఏ త్రిలోకేశ్వరుడు, బి భైరవుడు, సి పశుపతి, డి నీలకంఠుడు. కరెక్ట్ ఆన్సర్ డి నీలకంఠుడు. హిందూ పురాణాల ప్రకారం విష్ణువు మోహిని అవతారం ధరించినప్పుడు శివునితో జరిగిన సంయోగం ద్వారా జన్మించిన దేవుడు ఎవరు? ఏ అయ్యప్ప స్వామి, బి కుమారస్వామి, సి వీరభద్రుడు, డి దత్తాత్రేయుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ అయ్యప్ప స్వామి. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తున్నప్పుడు శివుడు ఏ వేషంలో వచ్చి అతనితో యుద్ధం చేశాడు? ఏ సన్యాసి వేషం, బి కిరాతుడు బోయవాడు వేషం, సి బ్రాహ్మణ వేషం, డి వృద్ధుడి వేషం. కరెక్ట్ ఆన్సర్ ఏ కిరాతుడు బోయవాడు వేషం. గంగానది భూమికి ప్రవహిస్తున్నప్పుడు శివుని జటలలో చిక్కుకుపోయింది. అయితే భగీరథుని ప్రార్థన మన్నించి శివుడు గంగను ఎన్ని ధారలుగా కిందకు వదిలాడు? ఏ 3, బి 5, సి 7, డి 9. కరెక్ట్ ఆన్సర్ సి 7. సతీదేవి అగ్నిప్రవేశం చేసిన తర్వాత దుఃఖంతో శివుడు ఆమె దేహాన్ని భుజాలపై వేసుకుని తిరుగుతుండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ముక్కలు చేశాడు. ఆ భాగాలు పడిన చోట్ల ఏర్పడిన పీఠాలను ఏమంటారు? ఏ జ్యోతిర్లింగాలు, బి హరిహర క్షేత్రాలు, సి సిద్ధాశ్రమాలు, డి శక్తిపీఠాలు. కరెక్ట్ ఆన్సర్ డి శక్తిపీఠాలు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివుని పంచభూతలింగాలలో ఏ లింగాన్ని మనం దర్శించుకోవచ్చు? ఏ వాయులింగం, బి ఆకాశలింగం, సి జలలింగం, డి పృథ్వీలింగం. కరెక్ట్ ఆన్సర్ ఏ వాయులింగం. శివుని కన్నీటి బిందువుల నుండి ఉద్భవించిందనని నమ్మబడే పవిత్రమైన చెట్టు ఏది? ఏ మారేడు చెట్టు, బి రుద్రాక్ష చెట్టు, సి చందనం చెట్టు, డి పారిజాతం చెట్టు.
కరెక్ట్ ఆన్సర్ బి రుద్రాక్ష చెట్టు. ఈ రాక్షసుని చంపడానికి శివుని కుమారుడైన కుమారస్వామి జన్మించాడు? ఏ మహిషాసురుడు, బి గజాసురుడు, సి రావణాసురుడు, డి తారకాసురుడు. కరెక్ట్ ఆన్సర్ డి తారకాసురుడు. కాశీనగరానికి రక్షకుడిగా మరియు ఆ క్షేత్రానికి అధిపతిగా ఉండే శివుని ఉగ్రరూపం ఏది? ఏ నటరాజు, బి కాలభైరవుడు, సి వీరభద్రుడు, డి శరభుడు. కరెక్ట్ ఆన్సర్ బి కాలభైరవుడు. గాయత్రి మంత్రంలాగే శివునికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించటం వల్ల అకాల మరణాలు, రోగాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు? ఏ శివతాండవ స్తోత్రం, బి లింగాష్టకం, సి మహామృత్యుంజయ మంత్రం, డి శివచాలీసా. కరెక్ట్ ఆన్సర్ సి మహామృత్యుంజయ మంత్రం. శివుని దమరుకం నుండి ఉద్భవించిన మహేశ్వర సూత్రాలు ఆధారంగా సంస్కృత వ్యాకరణాన్ని రూపొందించిన మహర్షి ఎవరు? ఏ పతంజలి, బి వ్యాస మహర్షి, సి వాల్మీకి, డి పాణిని. కరెక్ట్ ఆన్సర్ డి పాణిని. శనిదేవుడు ఘోర తపస్సు చేసి అనుగ్రహం పొందిన దేవుడు ఎవరు? ఏ బ్రహ్మ, బి పరమశివుడు, సి విష్ణువు, డి ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ బి పరమశివుడు. శివమహాపురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుల అహంకారాన్ని అణచటానికి శివుడు అనంత జ్యోతి స్తంభంగా ఏ పర్వదినాన ఆవిర్భవించాడని చెబుతారు? ఏ కార్తీక పౌర్ణమి, బి మహాశివరాత్రి, సి శ్రావణ సోమవారం, డి వైశాఖ పౌర్ణమి. కరెక్ట్ ఆన్సర్ బి మహాశివరాత్రి. దక్షయజ్ఞ విధ్వంస సమయంలో వీరభద్రునితో పాటు అవతరించిన భయంకరమైన దేవి ఎవరు? ఏ భద్రకాళి, బి చాముండేశ్వరి, సి మహాకాళి, డి ప్రత్యంగిరా దేవి. కరెక్ట్ ఆన్సర్ ఏ భద్రకాళి. కాశీఖండం ప్రకారం కాశీలో మరణించే వారికి శివుడు చెవిలో ఏ మంత్రాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని చెబుతారు? ఏ పంచాక్షరి మంత్రం, బి మహామృత్యుంజయ మంత్రం, సి తారక మంత్రం, డి గాయత్రి మంత్రం. కరెక్ట్ ఆన్సర్ సి తారక మంత్రం. జలంధరాసురుని సంహరించడానికి చివరికి ఉపయోగించబడిన దివ్య ఆయుధం ఏది? ఏ త్రిశూలం, బి పాశుపతాస్త్రం, సి సుదర్శన చక్రం, డి పినాక ధనుస్సు. కరెక్ట్ ఆన్సర్ సి సుదర్శన చక్రం. శైవ సంప్రదాయం ప్రకారం అష్టమూర్తులలో భవుడు అనే రూపం సాధారణంగా దేనికి ప్రాతినిధ్యం వహిస్తాడు? ఏ అగ్ని, బి జలం, సి వాయువు, డి ఆకాశం. కరెక్ట్ ఆన్సర్ బి జలం. హిందూ సంప్రదాయంలో రేవా అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందిన పవిత్ర నది ఏది? ఏ గంగా నది, బి గోదావరి నది, సి యమునా నది, డి నర్మదా నది.
కరెక్ట్ ఆన్సర్ డి నర్మదా నది. గురువులకు గురువైన దక్షిణామూర్తి రూపంలో శివుడు ఏ వృక్షం కింద కూర్చుని సనక సనందనాది మునులకు మౌనముద్రతో జ్ఞానాన్ని బోధిస్తారు? ఏ రావి చెట్టు, బి మర్రి చెట్టు, సి జమ్మి చెట్టు, డి మారేడు చెట్టు. కరెక్ట్ ఆన్సర్ బి మర్రి చెట్టు. పురాణాల ప్రకారం శివుని చెవి కుండలాలలో ఒకటి పురుష కుండలం, మరొకటి స్త్రీ కుండలం. ఈ రూపం దేనిని సూచిస్తుంది? ఏ పంచభూతాలు, బి త్రిమూర్తులు, సి శివశక్తి ఐక్యత, డి నవగ్రహాలు. కరెక్ట్ ఆన్సర్ సి శివశక్తి ఐక్యత. కేవలం శివుడినే ఆరాధించి పార్వతీదేవిని గౌరవించని భృంగి మహర్షి నిలబడలేని స్థితికి చేరుకున్నప్పుడు శివుడతనికి ఏ వరం ప్రసాదించాడు? ఏ అమృతాన్ని ఇచ్చాడు, బి యవ్వనాన్ని ఇచ్చాడు, సి తన గణాలలో స్థానమిచ్చాడు, డి మూడో కాలును ప్రసాదించాడు. కరెక్ట్ ఆన్సర్ ది మూడో కాలును ప్రసాదించాడు. 64 తిరువిళయాడల్ లీలలు ఏ ప్రసిద్ధ క్షేత్ర పురాణంతో ముడిపడి ఉన్నాయి? ఏ మధురై, బి వారణాసి, సి చిదంబరం, డి తంజావూర్. కరెక్ట్ ఆన్సర్ ఏ మధురై. శివుని 5 ముఖాలలో పడమర దిక్కుకు ప్రాతినిధ్యం వహించే ముఖం పేరేమిటి? ఏ అఘోర, బి సద్యోజాత, సి తత్పురుష, డి ఈశాన. కరెక్ట్ ఆన్సర్ బి సద్యోజాత. కామదహనం జరిగిన తర్వాత రతీదేవి ప్రార్థన ఆలకించి కామదేవుణ్ణి కేవలం ఆమె కళ్లకు మాత్రమే కనిపించేలా శరీరం లేకుండా శివుడు ఏ పేరుతో పునర్జీవింపచేశాడు? ఏ అంగజుడు, బి అనంగుడు, సి మన్మధుడు, డి ప్రద్యుమ్నుడు. కరెక్ట్ ఆన్సర్ బి అనంగుడు. శివుడు గజాసురుడిని సంహరించిన తర్వాత ఆ రాక్షసుని కోరిక మేరకు అతని చర్మాన్ని వస్త్రంగా ధరించిన శివరూపాన్ని ఏమని పిలుస్తారు? ఏ కపాలీశ్వరుడు, బి నటరాజు, సి భైరవుడు, డి గజ సంహారమూర్తి. కరెక్ట్ ఆన్సర్ డి గజ సంహారమూర్తి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన వైద్యనాథ్ జ్యోతిర్లింగంతో సంబంధం ఉన్న పరమ శివభక్తుడు ఎవరు? ఏ రావణాసురుడు, బి తారకాసురుడు, సి బాణాసురుడు, డి భస్మాసురుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ రావణాసురుడు. శివుడు కిరాతకుడు వేషంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేసి అతని భక్తిని పరీక్షించి ఏ అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ఇచ్చాడు? ఏ బ్రహ్మాస్త్రం, బి పాశుపతాస్త్రం, సి నారాయణాస్త్రం, డి ఆగ్నేయాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ బి పాశుపతాస్త్రం. అమృతం కోసం సముద్ర మదనం చేసేటప్పుడు పుట్టిన హాలాహల విషాన్ని శివుడు మింగాడు. ఆ విషం ఆయన కడుపులోకి వెళ్లకుండా గొంతులోనే నిలిచిపోయేలా చేసినది ఎవరు? ఏ లక్ష్మీదేవి, బి భూదేవి, సి గంగాదేవి, డి పార్వతీదేవి. కరెక్ట్ ఆన్సర్ డి పార్వతీదేవి. శివుని పంచభూత లింగ క్షేత్రాలలో ఆకాశలింగంగా పూజలందుకుంటున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏది? ఏ శ్రీకాళహస్తి, బి చిదంబరం, సి తిరువణ్ణామలై, డి కాంచీపురం. కరెక్ట్ ఆన్సర్ బి చిదంబరం.
అంధకాసురుని రక్తపు చుక్కలు నేలపై పడకుండా గ్రోలడానికి శివుడు ఏ దేవీ శక్తులను సృష్టించాడు? ఏ యోగినులు, బి అప్సరసలు, సి సప్తమాతృకలు, డి గంధర్వులు. కరెక్ట్ ఆన్సర్ సి సప్తమాతృకలు. ఉపమన్యుడు అనే బాలభక్తుడి భక్తికి మెచ్చి శివుడు ఏమి ప్రసాదించాడు? ఏ కామధేనువు, బి కల్పవృక్షం, సి చింతామణి, డి పాలసముద్రం. కరెక్ట్ ఆన్సర్ డి పాలసముద్రం. నవగ్రహాలలో ఒకరైన శనిదేవుడు హిందూ సంప్రదాయం ప్రకారం ఏ బాధ్యతను నిర్వహించే దేవుడిగా పరిగణించబడతాడు? ఏ సంపదను ఇవ్వడం, బి జీవుల కర్మఫలాలను అందించడం, సి ఆయుష్ను తగ్గించడం, డి మోక్షాన్ని ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ బి జీవుల కర్మఫలాలను అందించడం. చేసినందుకు ధన్యవాదాలు. మీ స్కోర్ను కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి భక్తి క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.